నేడు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా వెల్దుర్తి నుండి రైతులు, మహిళలు, ప్రజలు ఎంపీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ చేరుకున్నారు. దేవతల చెరువుపై అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, దేవతల చెరువు సుమారు 100 ఎకరాల సంబంధించిందని, ఆక్రమణకు గురి అయ్యిందని వాపోయారు. 10 సంవత్సరాల నుండి అనేక సార్లు ఫిర్యాదులు సంబంధిత అధికారులకు మొరపెట్టుకున్నామని, వారు స్పందించలేదు అని అన్నారు. 2012, 2013 సంవత్సరంలో అప్పటి కలెక్టర్ ఆదేశాల మేరకు ఫెన్సింగ్ చేశారని, పరిరక్షణ చేశామని తెలియజేశారు. 2332 సర్వే నంబర్ చూపిస్తూ తప్పుడు పత్రాలను చూపిస్తూ 2014, 2023 సంవత్సరంలో అధికార పార్టీ అక్రమాలు చేశారని ఆరోపించారు. దేవతల చెరువు అక్రమాలను అరికట్టాలని, అంతవరకు మా నిరసనలు వెల్లువెత్తుతాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ ధర్నాలో రైతులు సుధాకర్ గౌడ్, కృష్ణాగౌడ్, జీతయ్య గౌడ్, శివగౌడ్, కుమార్, వెంకట్ గౌడ్, మైసయ్య, మహేష్ తదితరులు ఉన్నారు. అక్రమ పానాది జాగను మరియు దేవతల చెరువు కాల్వ 100 ఎకరాలకు నీళ్లు వారే సాగు చేసే కాల్వను కూడా ధ్వంసం చేసి కట్టడాలు అక్కడ నిర్మించడం జరిగింది. దాని మీద ఈ కలెక్టర్ ఆఫీసుల చుట్టూ ఉమ్మడి మెదక్ జిల్లా ఉండగా సంగారెడ్డికి పోయినాం, ఇక్కడ మెదక్లో ఇచ్చినాం. ఎవరికి ఇచ్చినా ఎవ్వరు కూడా పరిరక్షించలేకపోయారు. కేవలం ఒక భారతీయ ఒలికేర్ మేడం ఉన్నప్పుడే ఆ జాగను నిలుపుదల చేసింది. అక్కడ గతంలో ఒక అతను తీసుకుంటూ కొత్త బాలేష్ అని చెప్పి అదే ప్లేస్ను తీసుకొని నిర్మాణం కొరకు పర్మిషన్ పెట్టుకుంటే లేకపోతే గతంలో కూడా వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు ఇదే జాగ గురించి అక్కడ టెంట్ వేసుకొని నిరాహార దీక్ష చేస్తే ఆ జాగను పరిరక్షణ చేసిరు, కడీలు వాతిరు. అక్కడ ఎంఆర్ఓ గారు, ఆర్ఐ గారు, అక్బరు, విఆర్ఓ గారు వచ్చి కడీలు వాతి ఆ జాగను మొత్తం ఫినిషింగ్ చేసి రికార్డులలో కూడా ఈ భూమి ఉన్నది, ఇది పానాజ్ జాగా అని చెప్పేసి రాసిపెట్టింది. ఇప్పుడు అది రాసిపెట్టింది కూడా లేకుండా చేసిరు. వాళ్ళు ఉన్న రోజులు ఆయనకు వేరే అతనికి పర్మిషన్ ఇవ్వలే. వీళ్ళు సర్పంచ్లు అయినాక, టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక సర్పంచ్లు కాగానే దీని పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసిరు. దాన్ని మొత్తానికి ఖరాబ్ చేసి కాలువ లేకుండా చేసిరు. ప్రతి ఒక్కటి కూడా నాశనం చేసేసారు కూడా. కాబట్టి దాన్ని పరిరక్షించాలని నేను కోరుకుంటున్నాను. మాకు న్యాయం జరగకపోతే మాత్రం 100% ఆ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరనే మేము నిరాహార దీక్ష చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.